చెన్నైకి వెళ్ళిన తర్వాత భాష రాదు, దారి తెలీదు, ఎవరిని అడగాలనో ఎవరిని అడిగినా కూడా తమిళ్లోనే మాట్లాడేవాళ్ళు. ఇంగ్లీష్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి అర్థమయ్యేదేమో కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో విధంగా సెమినరీ చేరుకున్నాను. ఫిలాసఫీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఎవరు వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. నాకు తమిళ్ అర్థం కాకపోయేది. తమిళ్ స్క్రిప్ట్ కొద్దిగా తెలుసు, ఎందుకంటే 10th అయిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ కొంచెం స్క్రిప్ట్ నేర్చుకున్నాను. ఎప్పుడో 1988లో. మళ్ళీ ఇప్పుడు 99, దాదాపు 11 years తర్వాత ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి అది స్క్రిప్ట్ అంతా మర్చిపోయాము. అయితే అనుకోకుండా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడేవాడిని కానీ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నాకు వేరే ఆలోచన ఉండేది. ఆలోచన ఏంటంటే మెయిన్ బైబిల్ చదవాలి, అంటే వాక్యంలో ఎదగాలి. రెండోది ప్రార్థనలో బలపడాలి. నాకున్న బట్టి రెండు అవకాశాలు ఏంటంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకటి అవకాశం, రెండవ అవకాశం ఏంటంటే రాత్రి అందరూ పడుకున్న తర్వాత అవకాశం. ఈ 2 అవకాశాలని వాడుకోవాలని చెప్పేసి ఎవరితో మాట్లాడకుండా ప్రతిరోజు మధ్యాహ్నం గుళ్ళోకి వెళ్ళేసి ఆత్మీయ అనుభవం కోసం ప్రార్థన చేసేవాడిని. ఆత్మీయ అనుభవం ఏంటంటే ఎవరికీ తెలియదు నేను ప్రార్థనకి వెళ్తున్నానా, ఏం చేస్తున్నానో ఎవరికి తెలియకుండా మౌనంగా వెళ్ళి డోర్లు వేసుకొని చేపల్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. టైం టేబుల్ ఫాలో కాబట్టి ఆ ప్రార్థన సమయం అయిపోగానే టైం టేబుల్ ఫాలో అయ్యేవాడు. నైటు నిద్ర వచ్చేది కాదు. కారణం ఏంటంటే నేను 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు బయట పనిచేశాను కాబట్టి నిద్ర ఉండేది కాదు. కాబట్టి నిద్ర రాకముందు నిద్రకు రావడానికి కూడా ఎంత ప్రార్థన చేసినది కూడా జరగలేదు. కాబట్టి నేను చేసామనంటే ఈ 10:30 తర్వాత లైట్స్ ఆఫ్ అని అందరికీ తెలిసిన విధంగా సెమినరీలో ఉంటుంది కదా, ఆ సమయంలో లైట్స్ ఆఫ్ చేసి చేపల్లో ఒంటరిగా కూర్చునేవాడిని. అది 12 o'clock అయిందా, 1 o'clock, 2 o'clock పట్టించుకునేవాడిని మాత్రం కాదు. దీంతోపాటు ఎప్పుడు బైబిల్ చదివే అవకాశం ఉంటే అప్పుడు బైబిల్ చదువుతూనే ఉన్నా. ఎన్ని గంటలని చదివేవాడిని. బోరు కొట్టేది కాదు. ఫస్ట్ టైం బోరు కొట్టిందేమో కానీ సెకండ్ థర్డ్ టైం బోరు కొట్టలేదు. లోతుగా ఆలోచించేవాడిని. ప్రార్థనలో ఉంటాం కాబట్టి లోతుగా ఆలోచించేవాడిని. అలా నా ధ్యానం అనేది అలా కొనసాగింది. అయితే ఫిలాసఫీలో ఒక ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా వినని సబ్జెక్ట్స్ పేర్స్ నేమ్స్ బోర్డు మీద ఉన్నాయి. ఆ సబ్జెక్టులు బోర్డు మీద రాశారు. 16 రాశారు. ఫస్ట్ టర్మ్ 16 రాశారు. క్రెడిట్స్ అన్నారు. ఈ ఒక్క ముక్క అర్థమయ్యాలి. భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ స్కూల్లో, డిగ్రీలో, లేదా ఇంటర్మీడియట్లో బయట చదివే క్లాసులకి ఇవి చాలా భిన్నంగా ఉండేవి. ఆ ఫిలాసఫీ అనేది వింతగా ఉండేది. ఆ వింతగా ఉండేది కాబట్టి ఆలోచించడం మొదలుపెట్టాను. వామ్మో ఇదేదో భయంకరంగా ఉంది, ఇన్ని సబ్జెక్టులు మనం ఎక్కడ చదువుతామని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఎవరు తెలియకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే 1 నెల తర్వాత సెమినార్లో ఉండాలన్నా బయటికి పోవాలని ఒక ఆలోచన వచ్చింది. బయటకు పోదామని చెప్పేసి నిర్ణయించుకొని ప్రార్థన కూర్చున్నాను. ప్రార్థనలో మాట్లాడాలి, దేవుడు నువ్వు నాతో మాట్లాడాలని చెప్పేసి ప్రార్థనలో కూర్చున్నాను. ప్రార్థనలో కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా ఒక దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యం ఏంటంటే ఒక ముదుసలి ప్రాయంలో ఉన్నటువంటి ఒక తాత, పొడవాటి గడ్డం, తెల్లని జుట్టు, చేతిలో కర్ర, ఆ కళ్ళు, తన ఈ నోరు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అంత బాగున్నా అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. దాదాపు వయసు చూస్తే 80-90 సంవత్సరాల మధ్యలో ఉంటారు. ఆ దృశ్యం కనబడుతుంది. ఇలా పెట్టుకున్నాడు కర్రని. ఇలా పెట్టుకొని బయటికి పోతావా? పోతాను తాత. పోయి ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తాను, అందరు చేసేది చేస్తారంటే వద్దు నాయనా, నీకు ఏ బాధ ఉన్నా దేవుడు ఉన్నాడు. నీకు ఏ బాధ ఉన్నా మరీ తల్లి ఉంది, ప్రార్థన చేసుకో. బయటికి పోయావో కష్టాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే నువ్వు 9 సంవత్సరాలు కష్టపడ్డావు కదా, ఆ కష్టాలు మళ్ళీ వస్తాయి. నాకు గుర్తు చేశారు. ఆ దృశ్యం తర్వాత ఆలోచించడం మర్చిపోయాను. ఓహో, మరియమాతను ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయి అన్నారు కదా, మామూలుగా జపమాలు చెప్పే అలవాటు ఉంది కాబట్టి చెప్పడం ఆరంభించాను. నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఏదైనా జరిగితే నేను ప్రార్థన చేసేవాడిని. వాళ్ళకి మంచి జరిగేది. అనుకోకుండా నా క్లోజ్ ఫ్రెండ్, నా క్లాస్మేట్, అతను నన్ను ఫూల్ చేసేవాడు. ఎలా అంటే ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తాడు అన్నీ అంబక్కు ఇదంతా ఫేక్ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. నేను చెప్పాను, అనుభవం ఉంటేనే అర్థమవుతుంది, అనుభవం లేకపోతే అర్థం కాదన్నాను. అయితే తను కూడా అనుభవం పొందాలని అనుకున్నాడు. అయితే ఒక మాట అన్నాడు. నన్ను చిన్న అనేవాళ్ళు చెన్నైలో, ఎందుకంటే ఇంటి పేరు చిన్నాపత్తిని కాబట్టి. బెంజమిన్లు 4 ఉన్నాం. ఎవరిని పిలుస్తారు బెంజమిన్ అంటే అందరం బలకాలి, అందుకని ఇంటి పేరుతో పిలిచేవాళ్ళు. చిన్నాపత్తిని అని చిన్న అని పిలిచేవాళ్ళు.
చిన్న నీకు ఒక సవాల్ విసురుతున్నాను ఒక మాట చెప్పాడు. మాట ఏంటంటే, నాకు డబ్బులు అవసరం ఉంది అని చెప్పకుండా, నాకు ఒక అవసరం ఉంది, నువ్వు ప్రార్థన చెయ్యి, అది జరిగిందనుకో అప్పుడు నేను మాట నమ్ముతాను, దేవమాత సాయం చేసిందని నమ్ముతానని చెప్పేసి ఆ విషయం చెప్పాడు నాతో. ఓ పని చెయ్యి బాబు, అరే నువ్వు నా ఫ్రెండు కదా, నేను ప్రార్థన చేస్తాను, నీవు కూడా ప్రార్థన చెయ్యి, అది జరగలేదనుకో వదిలేసే అన్నాను. మీరు నమ్మరండి, 3 రోజులు తను ప్రార్థనలో పెట్టుకున్నాడంట. నేను కూడా ఆ 3 రోజులు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు 3వ రోజున తనకు మనీ ఆర్డర్ వచ్చింది. మనీ ఆర్డర్ ఏంటంటే, తనకు కొంచెం డబ్బు అవసరం ఉంది. ఎంత అంటే 600. ఆ రోజుల్లో 1999లో 600 అంటే గుండె ఢాల్మ ఉంటుంది. అంటే తనకు అవసరమైన డబ్బులు 500, ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చాయి. తను ఇప్పుడు నా అవసరం ఉంటే నా దగ్గర తీసుకునేవాడు, కానీ మరి ఏమనుకున్నాడేమో తీసుకోలేదు. అయితే ఈ అద్భుతం జరిగిన తర్వాత దాంట్లో వింత ఏంటంటే, ఆ మనీ ఆర్డర్లో ఫ్రమ్ అడ్రస్ లేదు. ఆ మనీ ఆర్డర్లో ఫ్రమ్ అడ్రస్ లేదు. అయితే ఈ విషయం నాకు తెలియదు. మనీ ఆర్డర్ వచ్చింది, తీసుకున్నాడు. సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్నాం. చిన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి నన్ను కంగ్రాచులేషన్స్, ప్రేయర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, అసలు నాకు తెలియదు, నేను కూడా చేశాను, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది, నేను అడిగితే బాధపడతామని నేను అడగలేదు, కాబట్టి నాకు అవసరం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో ఆ మనీ ఆర్డర్ దాంట్లో నా అడ్రస్ తప్ప ఫ్రమ్ అడ్రస్ లేనిది, ఎవరు పంపించారని కూడా అసలు రాయలేదు. అది నాకు ఆశ్చర్యం వేసింది చిన్న అని చెప్పేసి అప్పటి నుండి అతను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అది అలా జరుగుతుంది. అలా జరుగుతూ ఉండగా రెండో వింత ఏంటంటే, నేను గురువుగా ఉండగలనా? గురువు అయితే ఎలాంటి గురువు కావాలి? నాకు వచ్చిన 2 సందేశాలు. మొదటిది, బైబుల్ చదవాలి. బైబుల్ చదవకపోతే ఏం లేదు మన జీవితంలో. బైబిల్ ఉంటే ఏదైనా సాధించగలమని అనుకునేవాళ్ళు. ఎందుకంటే చాలామంది ఫాదర్లు చెప్పేవాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ప్రీచర్, ఒకవేళ నువ్వు ఒక మంచి ప్రసంగికుడి కావాలంటే 2 గుర్తుపెట్టుకో. మొదటిది, కీప్ ద బైబిల్ ఆర్ హోల్డ్ ద బైబిల్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్, కీప్ ద న్యూస్ పేపర్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. అంటే బైబిల్ని నీ కుడి చేతిలో, నీ ఎడమ చేతిలో న్యూస్ పేపర్ ఉంటే ఈ రెండింటిని కూడా కలిసి ప్రసంగం చేసుకుంటే బాగుంటుంది. అంటే బైబిల్ వాక్యాన్ని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ ఏదున్నా కూడా దాంతో మమేకమైతే అప్పుడు ప్రసంగాలు సాలిడ్గా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి, బలంగా ఉంటాయని చెప్పారు. అయితే అదే సమయంలో నేను పునీత మదర్ తెరేసా గారి గురించి చదువుతున్నాను. ఆ సమయంలో ఆమె ఇచ్చినటువంటి ప్రేరేపణ, ఆ బుక్లో ఒక మాట ఉంటుంది గురువుల గురించి, గురువు అయితే ఏం చేయాలి అన్నట్టుగా గురువు గురించి ఆమె చెప్పినటువంటి మాట. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. ఓ ప్రీస్ట్, రిమెంబర్ దిస్, వెన్ ఎవర్ యు సెలబ్రేట్ your mass, think this is the first mass, this is the last mass, this is the only mass. తెలుగులో చెప్పాలనుకుంటే, ఓ గురువా, నీవు పూజ చేసే ప్రతిసారి ఈ విషయాలు గుర్తుపెట్టుకో. ఇదే నీ మొట్టమొదటి దివ్య బలి పూజ అనుకో, ఇదే నీ చివరి దివ్య బలి పూజ అనుకో, ఇదే నీ బలి పూజ, ఇంకా నీకు అవకాశం లేదనుకో, అప్పుడు ఎలా చేస్తావు? దానితోపాటు ఒక గురువు గారి జీవితంలో జరిగిన సంఘటన కూడా దాంట్లో రాసి ఉంది, కాబట్టి అది కూడా చదివాను. అది కూడా ఒక ప్రేరణ. అందుకని పూజ చేసే ప్రతిసారి ఏమీ ఆలోచించకుండా పూజ అనేది భక్తితో చేయాలి. భక్తితో చేస్తే ఎంతమంది హృదయాలని ఆకట్టుకుంటామో నాకు తెలియదు, కానీ ఎంతమందిని దైవ సన్నిధి నడిపించగలం అనేది నాకు తెలిసిపోయింది బ్రదర్గా ఉన్నప్పుడే. అందుకోసం దానికోసం చాలా ప్రిపేర్ అయ్యాను. చాలా అంటే మామూలుగా కాదు, చాలా గొప్పగా ప్రిపేర్ అయ్యాను. అలా ఫిలాసఫీ జరిగింది, అయిపోయింది. తర్వాత రీజన్స్కి వెళ్ళాను. రీజన్స్ సమయంలో కొంచెం కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే రీజన్స్ వెళ్ళడానికి ముందు కూడా నాకు ఏదైనా జరగాలనుకుంటే ముందు ప్రార్థన చేస్తాను. అదొక దృశ్యం కనపడుతుంది, ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనం కూడా నీవు తెలియని ప్రదేశానికి వెళ్ళబోతున్నామని ఒక దర్శనం వచ్చింది. ఇంట్లో చెప్పేశాను, ఎక్కడికో తెలియని ప్రదేశానికి పంపిస్తున్నాను కానీ బిషప్ నుంచి పేరు వచ్చింది. నిజామాబాద్ వెళ్ళిపో అని చెప్పేసి వచ్చేసింది. నిజామాబాద్కి వెళ్ళాం. అక్కడ కొద్ది కష్టం, స్కూల్ ఉంది, స్కూల్ చూసుకోవాలి, పిల్లలకి టీచింగ్ చేయాలి, అక్కడ బస్సులు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి, వాటిని కూడా ఇన్ఛార్జిగా ఉంటాం, పనులు చేయాలి, చాలా కష్టం. ఒక్కోసారి తినడానికి కూడా టైం ఉండేది కాదు, అంత బిజీగా పనిచేశాను. అక్కడ వచ్చి చిన్న కష్టం ఏంటంటే విరక్తి. గురువు కావాలని వస్తే ఏంట్రా బాబు ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, బయట మళ్ళీ ప్రార్థన చేశాను. మళ్ళొక దర్శనం కనపడుతుంది.
నేను ఏ తాతనైతే చూశానో నా ఫిలాసఫీ చదివేటప్పుడు అదే తాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే సన్నివేశం, అదే పోస్చర్, అదే రూపం, అదే మాటలు. బయటికి పోతావా, పోయి ఏం చేస్తావు, ఏముంది బయట ఏమీ లేదు, నువ్వు వెతకాల్సింది ఏది దొరకదు, నీకు నువ్వు వెతికినా దొరకదు. కాబట్టి ఇక్కడే ఉండు, కష్టమో నిష్ఠురమో బాధో అనుభవించని ఆ దర్శనంలో తాతగారు చెప్పినటువంటి మాటలు మళ్ళీ అమ్మని ప్రార్థించు, మరి తల్లిని మాత్రం వదిలిపెట్టు. నేను వదిలిపెట్టే రకం కాదు, ఎందుకంటే ఏదో ఎక్కడో మలుపు, ఆ మలుపులో పిలుపు, ఆ పిలుపులో ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడ రీస్టార్ట్ లాగా చేశాను. మళ్ళీ ప్రార్థన చేసుకొని మనసు నిమ్మలం చేసుకొని, ఏ కష్టాలు వస్తే ఒక రోజు 2 రోజులు 4 రోజులు వస్తాయి, జీవితాంతం రావు కదా. మాకున్న అదృష్ట భాగ్యం ఏంటంటే ఆ రీజన్ చేసే సమయంలో మాతో బ్రేక్ ఉంది. ఆ బ్రేక్ ఏంటంటే 6 నెలల్లో ఒక చోట చేయాలి, ఇంకో 6 నెలలు ఇంకో చోట చేయాలి. యాక్చువల్గా నేను అడగాలని అనుకున్నాను. మేత్రాల దగ్గరికి వెళ్ళేసి శివ గారిని అడిగి, నన్ను అక్కడ ఉంచొద్దండి, నేను వేరే చోట ఇవ్వండి, వెళ్తాలనుకున్నాను. అక్కడ పని ఎక్కువైపోయింది, తినడానికి కూడా సమయం దొరకడం లేదు చెప్పడానికి అనుకున్నాను. కానీ వాళ్ళే మేత్రాస్ నుంచి పంపించేసేసి ఫాదర్ గారు మోహన్ సింగ్ గారు, అప్పుడు తానుగుండ్ల సొలొమన్ గారు వచ్చారు. నాతో మాట్లాడినప్పుడు డోంట్ వరీ, యూ విల్ హ్యావ్ ఏ చేంజ్ అని నన్ను సెకండ్ హాఫ్లో సెయింట్ మేరీస్ హై స్కూల్లో నేను ఎక్కడైతే చదివానో 10th వరకు అక్కడ చేసే అవకాశం వచ్చింది. రీజన్సీ అదే సమయంలో ఫాదర్ అర్లా గారు ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు. వారి జూబిలీ సమయం అప్పుడు పాటలు రాసి ఒక క్యాసెట్ చేయడం జరిగింది. మీరు పాటలు కొద్దిగా ఇష్టం కాబట్టి పాటలు రాస్తాను కాబట్టి అక్కడ ఆ 6 నెలలు హాయిగా గడిచిపోయింది. ఒకవైపు టీచింగ్ ఉన్నా లేకపోయినా కంప్యూటర్ పైన ఏదో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ, ఇంకోటి నేను వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆల్సో, ఆటలు బాగా ఆడతాను, పాటలతో పాటు ఆటలు ఉండేది. అందుకని ఎప్పుడు పిల్లలతోటే ఉండేవాడిని. స్టడీ అవర్స్ అయినా ఆడుకునేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా చదివించాలి అవన్నీ కూడా కొద్దిగా తెలుసు, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. అయితే అక్కడికి పోయిన తర్వాత ఆ రీజన్స్ తర్వాత థియాలజీకి వెళ్ళాను. థియాలజీకి వెళ్ళడానికి నాకు భయం వేసింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, అబ్బా మళ్ళీ ఫేస్ చేయాలా తమిళ వాళ్ళని అన్నట్టుగా భావన కలిగింది. ఇంకొక ఆలోచన ఏంటంటే, యు ఆర్ గోయింగ్ దే టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, టు స్టడీ థియాలజీ, అంతేగాని ఎవరిని పట్టించుకోక. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ థియాలజీకి నన్ను మళ్ళీ అక్కడికి పంపించడం. అదృష్ట భాగ్యం ఏంటంటే అందరూ ఫ్రెండ్సే. ఫిలాసఫీ చదివేటప్పుడు 46 మేము మా క్లాస్మేట్స్, థియాలజీకి వచ్చినప్పుడు 73 అయ్యాము. ఆ 73లో దాదాపు 64, 68 వరకు మేము కంప్లీట్ చేసాము. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక ప్రేరణ ఏంటంటే, మళ్ళీ ప్రార్థన అస్సలు వదిలేదు, బైబిల్ చదవడం అస్సలు ఆపొద్దు. ఎందుకంటే రోజు కొన్ని గంటలైనా నేను ఎంత ఎగ్జామ్ ఉండని, ఎంత పెద్ద ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా డైలీ ½ అన్ అవర్ అయినా నేను బైబిల్ చదవాల్సిందే. ప్రార్థన జీవితంతో పాటు బైబిల్ కూడా చదవాల్సిందే. అయితే డీకన్గా మార్చి 18వ తారీఖున 2005లో అదే చెన్నైలో డీకన్గా నేను అభిషేకం పొందాను. ఇప్పుడు నా 6వ దశ. గురువు ఎలా అయ్యాను, నా మినిస్ట్రీ ఏంటి, ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగాను, అవన్నీ కూడా పంచుకోవాలని ఆశగా ఉంది. స్నేహితులారా, నేను డీకన్ అవ్వడానికి ముందుగా ఒక భయం ఉండేది. మాకు ఒక పేపర్ ఇచ్చేవాడు, దాంట్లో సైన్ చేయాలి, దాంట్లో ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం మేము జీవించగలుగుతామా లేదా అని చెప్పేసి సిగ్నేచర్ చేయాలి. కాబట్టి 3 రోజులు ఆలోచించాను, భయపడ్డాను, ఏడ్చాను. నా రూమ్ పక్కన ఉన్న స్నేహితుడు వచ్చేసి, ఏంటి చిన్న ఎప్పుడు చూసినా బాధగా ఉంటున్నావు 3 రోజుల నుంచి అని అడిగితే చెప్పాను, ఇది ఏంట్రా బాబు, ఇది ఇలా ఉంది, ఈ సిగ్నేచర్ చేయమన్నారు, భయం వేస్తుందంటే. అందరు చేసినట్టు నువ్వు చేయి అన్నాడు. అందరు చేసినట్టు నేను చేయాలంటే కష్టమవుతుంది, కానీ ఆలోచించి చేస్తున్నా అంటే, అతను సైన్ పెట్టేంతవరకు బలవంతంగా
సైన్ పెట్టేంత వరకు నన్ను వదిలిపెట్టలా. ప్రార్థన చేసుకున్నాను, సైన్ పెట్టాను, అతనితోనే పంపించాను అది. సరే అని తీసుకెళ్ళారు. సరే డీకన్ అయ్యాము. డీకన్ అయిన తర్వాత డీకన్గా ఎక్కడ నన్ను వేస్తారని చెప్పేసి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో కూడా దర్శనం. ఎందుకంటే నా ఫిలాసఫీ, థియాలజీ మొత్తం దర్శనాలే. ఏమి జరగబోతుందో కూడా నాకు తెలిసేది. అంటే ప్రపంచంలో ఏదైనా ఘోరాలు, నేరాలు జరుగుతుంటే అవి తెలుస్తాయి. లేకపోతే రాబో కలామిటీస్, ఏదైనా ఆపద కానీ, విపత్తు కానీ, లేదా సెమినార్లు జరుగుతుంది ఎవరితో షేర్ చేసుకునేవాడిని కాదు, కానీ ఒక డైలీ రాసి పెట్టుకునేవాడిని ఇవి ఎందుకు జరుగుతున్నాయని. ఈ కళ వచ్చింది, ఇది జరుగుతుందా లేదని ఆ కళ జరిగేది. అది కూడా 3 days లోపే జరిగేది. ఏదైనా దర్శనం వస్తే 3 days ముందే వస్తుంది కాబట్టి 3 days లోపల అది ఎవరైనా చనిపోయినా కూడా వచ్చేది ముందేగానే. అట్లా ఆ డీకెన్ అయిన తర్వాత ఎటు పంపిస్తారని ముందుగానే ప్రార్థన చేశా. వచ్చే ముందే సెమినార్ నుండి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి ఆ డీకెన్గా ఎక్కడికి వెళ్ళాలని. ఆ దర్శనం మళ్ళీ ఇంకొకటి కనపడుతుంది. నీకు తెలియని ప్రదేశానికి వెళ్తున్నావు అనగానే మనసంతా ఒకవైపు సంతోషంగా ఉంది, రెండో వైపు బాధగా ఉంది. ఎందుకంటే నేను రీజెన్సీ చేసిందే సిటీలో కూడా ఎక్కువ లేను కాబట్టి ఎప్పుడు చూసినా అన్నింటి బయటగా పంపిస్తున్నారు ఏంటని అనుకున్నాను. సర్లే అక్కడ అవసరమేమని వెళ్ళిపోయాను. అక్టోబర్ 2005 నుండి ఏప్రిల్ 2006 వరకు ధర్మారం, అక్కడ సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో ఫాదర్ కింద డీకన్గా పనిచేశాను. ఫాదర్ డొమినిక్ సావియో వారి కింద, మరి ప్యారిస్ ప్రీస్ట్ ఫాదర్ డెనిస్ భాస్కర్ వారి కింద డీకన్గా పనిచేశాను. ఒకవైపు ప్రసంగాలు చెప్పాలి, మరోవైపు ఆ స్కూల్లో టీచింగ్ చేయాలి, చూసుకోవాలి. అయితే అక్కడ నాకు వచ్చిన ఒక చక్కటి ఆలోచన ఏంటంటే, నేను నా మైండ్ సెట్ ప్రకారం ప్రిపేర్ అయ్యాను కాబట్టి ప్రతి ప్రసంగం ఆల్టర్ ముందు కనపడాలి క్యాప్షన్ అని. ఆదివారం చెప్పబోయే ప్రసంగాన్ని కొన్ని మాటల్లో, 2-3 మాటలలో లేదా 4 మాటలలో మొత్తం పేపర్ కటింగ్ చేసేసి ఆల్టర్ ముందు వాళ్ళు అతికిస్తారు. సాటర్డే ఈవినింగ్ వరకల్లా సండే ప్రసంగం నేనేం చెప్పబోతున్నాను జనానికి అర్థమైపోయేది. అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. అందుకనే ప్రతి ప్రసంగానికి ఒక టాపిక్ పేరు ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది, ఒక ధ్యానాంశం ఉంటుంది. అలా ప్రిపేర్ అయ్యాను. ఏది చెప్పినా కూడా ప్రజలకు అర్థం కావాలి, ఎందుకంటే నన్ను నేను అలా తయారు చేసుకున్నాను కాబట్టి. అది కూడా నేను దేవుని ప్రార్థన చేశాను, నాకు కావాలి, అది నాకు కావాలని. అందుకని అక్కడ ఉన్నప్పుడే ప్రసంగాల్లో దిగడం మొదలుపెట్టాను. చిన్న చిన్న ప్రసంగాలు పిలిస్తే వెళ్ళి ప్రసంగాలు చెప్పడానికి వెళ్ళేవాడిని. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ 6-7 నెలలు కూడా చాలా విషయాల్లో నాకు మార్పు వచ్చేసింది. ఎందుకంటే జీవిత విధానం మారిపోయింది, మాట మారిపోయింది, ధ్యానం చేసే అంశాలు మారిపోయాయి. ప్రతి ప్రసంగాన్ని డైరీలో రూపొందించేవాడిని. ప్రతి డైరీలో ఏదో ఒక డైరీ ఉండేది, ఆ డైరీని రూపొందించేవాడిని. అందుకని ఇప్పుడు కూడా నా ప్రసంగాలన్నీ కూడా more than 1000 sermons ఉన్నాయి, 1000కి పైగా నా రచనలు ఉన్నాయి. అన్నీ కూడా ప్రతిదీ కూడా డైరీలలో ఉండేవి, రాసి పెట్టడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ డైరీలో రాసుకున్నాను. ప్రసంగించే అవకాశం ఉంది కాబట్టి ఏది వదులుకోకూడదని చెప్పేసి ఒక డైరీని మెయింటైన్ చేస్తూ ప్రతి ఆదివార ప్రసంగాన్ని ముందుగానే ఒక 3 రోజులు ముందుగానే, ఆదివారానికి 3 రోజులు ముందుగానే తయారు చేసుకునేవాడిని. అలా ఆరంభమైంది నా జీవితం. అక్కడ ఆరంభమైనటువంటి జీవితం మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఒకవైపు విచారణలో, ఒకవైపు స్కూల్లో పనిచేస్తూ ఇక నా ఆర్డినేషన్ ఎలా జరిగిందనేది చెప్పాలనుకున్నాను. కాబట్టి 2006 మే 6వ తారీఖున దేవుడు ఏమనుకున్నాడో తెలియదు, కానీ అదే రోజు మా అక్కది వివాహ వార్షికోత్సవం. ఆ వార్షిక దినం కూడా అదే రోజున కాబట్టి అది మేత్రానులు మారపూడి జోజి గారు అడిగితే, సరే నేను ఇవ్వలేను కానీ పలానా నల్గొండ బిషప్ జోజి గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర డేట్ తీసుకోండి అని చెప్పారు. అక్కడికి వెళితే వాళ్ళు ఆ రోజు తప్ప వేరే రోజు ఖాళీ లేరు, ఆ మే 6వ తారీఖున. కాబట్టి మే 6వ తారీఖున అత్యంత వైభవంగా నా ఆర్డినేషన్ జరిగింది. ఇక్కడ చెప్పాల్సిన 2 విషయాలు ఏంటంటే, నా ఆర్డినేషన్ జరిగేటప్పుడు నా అదృష్టమో దురదృష్టమో ఎవరూ సహకరించాల, చాలామంది సహకరించాల, చాలామంది సహాయం కూడా చేయలేదు. నేను పెద్దవాడిని కాబట్టి అప్పటికి నాకు 36 సంవత్సరాలు అయిపోయాయి, 37లో ఉన్నాను. నన్ను సహాయం అడగాలంటే సిగ్గేసింది, భయం వేసింది, ఎలా అడగాలి. చాలామంది అడగండి అని చెప్తే కూడా నా వల్ల కాలేదు. ఏదో కొద్దిమంది చేశారు, అడిగిన వాళ్ళు కొద్దిగా గొప్ప చేశారు. అయినప్పటికీ కూడా
ఆర్డినేషన్ మాత్రం ఎంత చక్కగా జరిగిందంటే, నాది మా ఊర్లో మేము ఇప్పుడు దాదాపు 20 మంది ఫాదర్లు ఉన్నాము. మా ప్యారిష్ నుంచి 26 మంది ఫాదర్లు ఉన్నాము. దాంట్లో ఒకరు చనిపోయారు, ఒకరు వెళ్ళిపోయారు. అయినా కూడా ఆ 26 మందిలో వాళ్ళ ఆర్డినేషన్స్ ఎలా జరిగాయో నాకు తెలియదు, కానీ నాది 8వ ఆర్డినేషన్. అలిరాజపేటలో 8వ ఆర్డినేషన్, 8వ గురువుగా అత్యంత వైభవంగా నా ఆర్డినేషన్ జరిగింది. పాటలు పాడేవాళ్ళు కానీ, వచ్చిన జనం కానీ, ప్రజలు ఎంతమంది, దాదాపు 1500 మంది జనం వచ్చారంట. అది నాకు తెలియదు. చాలామంది నేను పిలవలేదు, పిలవకపోయినా కొంతమంది వచ్చారు. కాబట్టి అత్యంత వైభవంగా ఆర్డినేషన్ జరిగే సమయంలో నాకు 2 వారాలు కావాలని కోరుకున్నాను. ఎందుకంటే అది నాకు పరిశుద్ధమైన వరాలు. ఎందుకంటే నేను ముందే ప్రిపేర్ అయ్యాను. దేవా, నాకు ఈ వరాలు ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అన్నటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి అయితే మేత్రానుడు, నల్గొండ మేత్రానుడు గోవింద జోజి గారిచే అభిషేకం పొందాను. కాబట్టి వాడు చేతులు పెట్టే సమయంలో మోకరించమన్నారు. మోకరించాను, కళ్ళు మూసుకొని నాకు ఇంకేం అర్థం కాల. జస్ట్ ఐ వాస్ ప్రేయింగ్ టు ద హోలీ స్పిరిట్. పవిత్రాత్మని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నన్ను నీ సేవకి పిలిచావు కాబట్టి ఈ 2 వరాలు కావాలి. మొదటిది, కొద్దిగా బైబిల్ తెలుసు కాబట్టి ఇంకా లోతైన జ్ఞానం నాకు కావాలి. ఆనాడు సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానం నాకు కూడా కావాలని ప్రార్థన చేశాను. కళ్ళు మాత్రం నిలవాలి. రెండవది, కొంచెం పాడతాను. అందరిలాగా మధురంగా పాడకపోయినా ఏదో దేవుడిచ్చినటువంటి స్తోమతను బట్టి, అనుగ్రహ వరాన్ని బట్టి పాడతాను. కాబట్టి మాధుర్యంగా, మధురంగా పాడే వరం నాకు కావాలి అని ఈ రెండింటి కోసం ప్రార్థన చేసేసి కళ్ళు మూసుకున్నాను. దాదాపు మేత్రాలతో పాటు 60-70 మంది గురువులు వచ్చారు, నన్ను ఆశీర్వదించారు. చక్కగా జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ అభిషేకం పెట్టారో, అభిషేకం చేసిన తర్వాత నా మొహంలో మార్పు వచ్చింది. అది జనాలు చూశారంట. ఆ మార్పు ఏందో నాకు తెలియదు, ప్రజలు చెప్పారు. రెండవది, నేను నా క్యాసెట్ చూసుకున్నాను. ఆర్డినేషన్ పొందినంత వరకు ఒక రకం ఉంది నా మొహం. ఆర్డినేషన్ పొందిన తర్వాత, అంటే ఆ చేతులు పెట్టిన తర్వాత నా మొహంలో తేజస్సు అనేది కనపడింది నాకు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏదో మార్పు ఉంది, ఏదో సంతోషం ఉందని చెప్పేసి అలాగా చాలామంది రావడం, సంతోషంగా ఉండడం, అలా నా ఆర్డినేషన్ మహాఘనంగా జరిగిపోయింది. ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా జరిగిపోయింది. గురువు అయిన తర్వాత నా మొట్టమొదటి ఇచ్చినటువంటి స్థలం శంషాబాద్లో స్కూల్లో పనిచేయడానికి, మరియు అసిస్టెంట్ పారిస్పిస్ట్గా పనిచేయడానికి వెళ్ళాను. అలా దాదాపు 13 months అక్కడే పనిచేశాను. 2006 మే 25వ తారీఖున నుండి అక్కడే ఉన్నాను, జూన్ ఎండింగ్ వరకు. జూలై 1st నుండి వేరే చోటికి రావాల్సి వచ్చింది. అయితే ఈ శంషాబాద్లో ఉన్నప్పుడు ఒకవైపు టీచింగ్లో ఉండేవాడిని బాగా, మరోవైపు ప్రసంగాలకు వెళ్ళేవాడిని, మరోవైపు అక్కడ అసిస్టెంట్ పారిస్పిస్ట్ కాబట్టి ఈ బాధ్యతలు నిర్వర్తించడం. ఆ స్కూల్తో పాటు హాస్టల్ కూడా ఉండేది. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా చూసుకునే అవకాశం కూడా వచ్చింది. దాంతోపాటు వాళ్ళతో పాటు ఆడుకోవడం, వాళ్ళతో పాటు పని చేయడం అవి చేశాను. అసలు కష్టం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నేను గురువు అయిన 5వ నెలలోనే స్టార్ట్ అయింది. నా జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే నవంబర్ మాసం. ఆ నవంబర్ మాసానికి నాకు ఏ సంబంధం ఉందో తెలియదు, కానీ ఆ నవంబర్ మాసంలో నా మీద ఒక నేరారోపణ జరిగింది. ఆ నేరారోపణ చెప్పుకోవాలంటే కూడా సిగ్గుగా ఉంటుంది, కాకపోతే చెప్పలేకపోతున్నాను. దానివల్ల నా జీవితాన్ని 10 సంవత్సరాలు, మామూలు కాదు, 10 సంవత్సరాలు ఏ గురువు అనుభవించలేని కష్టాలు అనుభవించాను. ఆధ్యాత్మిక జీవితం ఒకవైపు ఉంటే, ఈ వేరే వారితో, అంటే సోషల్ లైఫ్ అంటాం కదా, సాంఘిక జీవితం, ఆ జీవితంలో కొంచెం తడబాటు ఏంటంటే, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలని అనుకున్నానో దానికి విరుద్ధంగా మారింది అది. అంటే నేను పరిశుద్ధంగా లేనని కాదు, కొన్ని కారణాల వల్ల వేరే వ్యక్తుల ద్వారా నా జీవితం నాశనం అయిపోయిందని నేను అనుకున్నాను కూడా. ఒకే దైవ నిర్ణయం అని చెప్పేసి వదిలేశాను. ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ పట్టించుకునేవాడిని కాదు. బాధ వచ్చినప్పుడు ఏడ్చుకునేవాడిని, కష్టం వచ్చినప్పుడు బాధపడేవాడిని. అలా నా జీవితాన్ని మాత్రం మార్చుకోలేదు.
ఎవరో నా మీద అభాండం వేశారనో లేకపోతే నింద మోపారని మాత్రం నేను మార్చుకోలేదు. ఎందుకంటే సమయం అంటూ వస్తుంది, ఆ సమయం వచ్చిన వాళ్ళకి అనుభవం అవుతుందని ఆ మాటతో నేను అనుకున్నాను. తర్వాత జూలై 1 నుండి 2007 జూలై 1 నుండి నేను ఎంజాల శ్రేణి ఇన్ఫాంట్ జీసస్ ఎంజాల శ్రేణి బాలేసు పుణ్యక్షేత్రానికి మార్చబడినాను. అప్పుడు అక్కడ గురువు గారు ఫాదర్ రెవరెండ్ సామ్సన్ ఇప్పుడు కూడా మంచి మిత్రుడే, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా, గురువులలో నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా. మా స్నేహం అలా ఆరంభమైంది. ఆయన నాకు 2 అవకాశాలు ఇచ్చారు. మొదటిది ఏంటంటే ప్రసంగాలు చెప్పే అవకాశం, రెండవది అక్కడ స్వస్థత ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ స్వస్థత ప్రార్థన కూడా చేసుకునేవాళ్ళం. రెండవది ఏంటంటే అక్కడ ఏదన్నా మనం చేయాలనుకుంటే ఒక క్యాప్షన్ పెట్టాలి. ఆ మంత్ థీమ్ అంటాం. ప్రతి నెల ఒక థీము థర్మాకోల్తో కట్ చేసేసి ఆల్టర్కి 2 వైపులో పెట్టేవాళ్ళు, వెనకాల బ్యాక్గ్రౌండ్గా పెట్టేసి. అది అవకాశం వచ్చింది, దాన్ని మాత్రం నేను మార్చుకోలేకపోయాను. అందుకని ప్రతి థీమ్ ఆ 2 సంవత్సరాలు కూడా, అంటే 2009 వరకు కూడా, 2007 నుంచి 9 వరకు కూడా, ఆ 2 సంవత్సరాలు ఈ 2 టేకప్ చేశాను. మొదటిది ప్రసంగాలు బాగుండాలి, జనం అది స్ట్రెయిన్ కాబట్టి చాలామంది వస్తున్నారు. ఆ పుణ్యక్షేత్రాలకు వచ్చేవాళ్ళు కూడా ఏదో నన్ను చూసి కదా వచ్చేది, దేవునిపై భక్తితో రావాలని. అక్కడే అవకాశం ఉన్నప్పుడల్లా పాటలు రాసుకుంటూ కూర్చోవడం, అలా బాలయేసు మీద ఒక పాట రాయడం, బాలయేసు గారి మీదనే అద్భుత శక్తుల బాలయేసు మీద 2 పాటలు రాశాను. ఒకటేమో ప్రవేశగీతం, ఒకటేమో బాగా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అది పాడుకుంటే ఒక మనశ్శాంతి అనేది వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఆ చర్చిలో కూర్చొని పాట రాయడం మొదలుపెట్టాను. ఆ పాట పాడాలని అనుకుంటున్నాను మీకోసం.